హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవ్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఉమ్మ నీరు పెరిగితే బిడ్డకు ఎలాంటి ప్రమాదాలు ఉంటాయనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. సో ఆల్రెడీ మనము ఉమ్మనీటి గురించి చాలా వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉన్నాం. సో అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇక వీడియోలకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకి ఉమ్మ నీరు పెరిగితే బిడ్డకి ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. సో ముఖ్యంగా మనకి ఉమ్మ నీరు లెవెల్స్ అనేవి నార్మల్గా ఎంత ఉండాలి అంటే 8 నుంచి 18 సెంటీమీటర్స్ మధ్యలో ఉమ్మ నీరు ఉండాలి. ఒకవేళ 18 సెంటీమీటర్స్ నుంచి 24 సెంటీమీటర్స్ మధ్యలో ఉంటే అది కొంచెం ఉమ్మ నీరు పెరిగిందని, ఇది పెద్ద రిస్క్ ఏం కాదు, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలా ఉన్నప్పుడు చిన్నగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఆ జాగ్రత్తలు అనేవి ఏంటి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను, చూడండి. సో ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఉమ్మ నీరు లెవెల్స్ నార్మల్కి రావచ్చు. కానీ 24 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటే దానిని పాలీహైడ్రామియాస్ అంటారు. మనకి ఎప్పుడైతే స్కాన్ చేస్తారో ఆ స్కానింగ్ రిపోర్ట్లో మనకి ఆమ్నైటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్లో అందులో ఉమ్మ నీరు లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, పాలీహైడ్రామియాస్ ఉంది అంటే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు 100% ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ బిడ్డకి ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి అనేది అంటే, సో ఇక్కడ 24 సెంటీమీటర్స్ కంటే నేను ఎక్కువగా ఉమ్మనీరు ఉన్నప్పుడు మనము రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఒకసారి మనకి డాక్టర్ స్కాన్ చేసి మనకు ఉమ్మనీరు లెవెల్స్ పెరిగినాయి, సో ఈ జాగ్రత్తలు ఫాలో అవ్వండి సో అనేసి కొన్ని ట్రీట్మెంట్కి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తారు. సో మరొకసారి ఈ టైంకి రండి అని చెప్తారు. మీరు ఆ టైంకు ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ టైంకి వెళ్ళినప్పుడు మీకు ఉమ్మనీరు లెవెల్స్ పెరిగాయో తగ్గాయో తెలియదు. సో కొన్ని సందర్భాలలో ఉమ్మ నీరు మరీ ఎక్కువగా ఉంటుంది, అంటే 26-20 అట్లా చాలా ఎక్కువగా ఉంటుంది. నార్మల్గా మనకు ఉమ్మ నీరు పెరగడానికి ఫస్ట్ కారణం వచ్చేసి డయాబెటీస్, అంటే మదర్లో డయాబెటీస్ ఉన్నాడు. సో ఈ డయాబెటీస్ అనేది మనకి ప్రెగ్నెన్సీకి ముందు ఉండొచ్చు, లేదా కొందరికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక కూడా డయాబెటీస్ రావచ్చు అనమాట. సో ఈ డయాబెటీస్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఉమ్మ నీరు లెవెల్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా మనకి ఉమ్మ నీరు పెరిగింది అన్నప్పుడు మనం చేయాల్సింది డయాబెటీస్ ఎలా ఉంది అనేది, ఈ షుగర్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో దానికి తగ్గట్టు మెడిసిన్ 100% వాడాలి. అయితే కొందరికి ఏంటంటే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా బేబీకి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు కూడా ఉమ్మ నీరు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. మనకి టిఫా స్కాన్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది బేబీ ఎలా ఉంది ఏంటి అనేది. ఒకవేళ బేబీకి అబ్నార్మల్గా ఉంది, అది మనము మెడిసిన్స్ ద్వారా పోదు అంటే మీరు అప్పుడే అబార్షన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు మేము ఉంచుకుంటామంటే ఒకవేళ అబ్నార్మాలిటీస్ బేబీలో ఉన్నప్పుడు ఇలా ఉమ్మ నీరు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సో ఈ ఉమ్మ నీరు పెరిగినప్పుడు అందరిలో కాదు కొందరిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి బేబీకి కూడా. సో మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. కొన్ని సందర్భాలలో ఇది అందరికీ కాకపోవచ్చు, కొందరిలో అంటే ఉమ్మ నీరు అమాంతం పెరిగిపోయినప్పుడు, అంటే నేను ఇందాక చెప్పినప్పుడు డయాబెటీస్ కంట్రోల్లో లేనప్పుడు, సో అట్లాంటిది ఏమన్నా సడన్గా షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఉమ్మనీరు ఎక్కువగా అయినప్పుడు మనము ఈ స్కానింగ్కి అప్పుడు వెంటనే తీయించుకున్నప్పుడు కూడా కొన్నిసార్లు ప్రీటర్మ్ డెలివరీ అయితే ఛాన్స్ అవుతుంది. అంటే ముందే బేబీ బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో అట్లా ఉంటుంది. ఇంకా సెకండ్ వన్ ఏంటంటే ఒకవేళ ఏమవుతుంది అంటే ఉమ్మ నీరు పూర్తిగా పడిపోతుంది అనమాట. ఒకవేళ ఉమ్మ నీరు ఎక్కువగా ఉన్నప్పుడు పూర్తిగా పడిపోయినా కూడా బేబీకి కూడా అప్పుడు ప్రమాదం అవుతుంది అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే కొన్ని సందర్భాలలో మనకి బేబీ కూడా అడ్డంగా ఉండడము లేకపోతే బ్రీచ్ పొజిషన్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు. అండ్ నెక్స్ట్ బొడ్డు దాడికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే ఉమ్మ నీరు పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే, సో బేబీకి తనకు కొంచెం కంట్రోల్ అనేది ఉండదు. సో దాని ద్వారా కూడా కొన్నిసార్లు వెజినా నుంచి బొడ్డుతాడు ముందే వచ్చేస్తుంది బేబీ కంటే కూడా. సో అట్లా వచ్చినప్పుడు మనకి ఏదైతే ప్లజెంటాకి తల్లి ద్వారా ప్లజెంటాకి పోషకాలు అంది ఆ బొడ్డుతాడు ద్వారా బేబీకి వెళ్తుందో ఆ పోషకాలు అనేవి వెళ్ళకుండా అవుతాయి అన్నమాట కొన్నిసార్లు. సో ఈ ఉమ్మ నీరు ఎక్కువగా ఉన్నప్పుడు అన్నమాట. సో ఇట్లాంటి ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది. ఇంకో నెక్స్ట్ ఏంటంటే ప్లజెంటల్ అబ్రప్షన్స్. సో ప్లజెంటల్ అబ్రప్షన్ అంటే ఏంటంటే మనకి గర్భాశయం నుంచి మాయ అనేది విడిపోవడం జరుగుతుంది అన్నమాట. సో అది కూడా బిడ్డకి పోషకాలు అనేవి సరిగ్గా అందకపోవడము లేకపోతే మనకి ఎక్కువగా ఓవర్ బ్లీడింగ్ అవ్వడము ఇట్లా కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనకి ఉమ్మ నీరు లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా బేబీకి సోకడం జరుగుతుంది. అంటే రుబెల్లా లేదా టాక్సోప్లాస్మోసిస్ ఇట్లాంటి వ్యాధులు కొన్ని తొందరగా బేబీ వరకు చేరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్నమాట. అలాగే ఒక్కొక్కసారి ఉమ్మ నీరు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఏమవుతుంది అని అంటే డెలివరీ తర్వాత ఈ మనకి ఎప్పుడైతే ప్లజెంటా సమస్యలు వచ్చినప్పుడు ఈ ఉమ్మ నీరు ఎక్కువగా ఉన్నప్పుడు డెలివరీ తర్వాత బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట.
మరికొన్నిసార్లు ఉమ్మ నీరు ఎక్కువగా ఉన్నప్పుడు కొన్నిసార్లు బేబీ ఓవర్ వెయిట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే ఆ ఓవర్ వెయిట్ అనేది ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఏమవుతుందంటే బేబీకి కొన్ని ఇబ్బందులను తీసుకొచ్చి పెడుతుంది అన్నమాట. సో ఆ ఇబ్బందులు నార్మల్గా ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్, లేకపోతే కిడ్నీలకు సంబంధించిన అంటే మన మూత్రనాళాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్, ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆఫ్టర్ డెలివరీ తర్వాత. సో కొన్నిసార్లు ఇది అందరికీ జరగకపోవచ్చు, ఎవరికో ఒకరికి కొన్ని సందర్భాలలో బేబీ చనిపోయే ప్రమాదం ఉంటుంది, కానీ ఇది అందరికీ కాదు. నార్మల్గా ఇప్పుడున్న ట్రీట్మెంట్, ఇప్పుడున్న ప్రతిదీ దాన్ని బట్టి కూడా మనకి అంత ప్రాబ్లమ్స్ అయితే రాకపోవచ్చు. ఎందుకంటే మనం రెగ్యులర్గా చెకప్లు చేసుకుంటూ ఉంటున్నాం. సో ఎప్పుడైతే డాక్టర్ మనకు అపాయింట్మెంట్స్ ఇస్తారో వెంటనే మనము వెళ్ళి కలవడము, సో మన హెల్త్ పరంగా చూసుకోవడం, బేబీ పరంగా చూసుకోవడం చాలామంది చేస్తూ ఉన్నారు. సో ఇది చాలా చాలా మంచి విషయం. సో మనము ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి ఏంటి అనేది కూడా చేస్తూ ఉన్నారు. సో అలా చేసుకోవచ్చు. ఖచ్చితంగా అంత ప్రాబ్లమ్స్ అయితే రాకపోవచ్చు. కాకపోతే మీరు రెగ్యులర్గా డాక్టర్ని కన్సల్ట్ అవుతూ, సో వాళ్ళు ఏదైతే సజెస్ట్ చేస్తారో దాన్ని మీరు ఫాలో అవుతూ ఖచ్చితంగా మీ ప్రెగ్నెన్సీని సేఫ్గా మీరు ముందుకు తీసుకెళ్ళడం అనేది మీ బాధ్యత. సో ఫుడ్ పరంగా కూడా మీరు జాగ్రత్తలు అనేవి వహించాలి. సో ఇంకా ఏమైనా ఈ ఉమ్మనీటికి సంబంధించిన సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.